రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి భారీ విల్మర్ విషయంలో కీలక ప్రకటన చేసింది నాసా. వీరు మరో 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారని నాసా ప్రకటించింది. ఫిబ్రవరిలో వీరిని భూమి మీదకు తీసుకువస్తామని తెలిపింది. అప్పటి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వీరు ఉంటారని నాసా స్పష్టం చేసింది. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు వచ్చినందున దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది. వ్యోమగాములు లేకుండా స్టార్లైనర్ అనే స్పేస్ షిప్ ను ఆటో పైలట్ పద్ధతిలో తిరిగి భూమి మీదకు తీసుకురావాలని నిర్ణయించింది నాసా. కాగా 8 రోజులు మిషన్లో భాగంగా సునీత విల్మోర్ జూన్ 5న బయలుదేరారు. అయితే వీరు వెళ్లేటప్పుడే వ్యోమనౌకలో హీలియం లీక్ అవడంతో ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాలు, వాల్వ్స్ లో సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు వీరు. ఇక భూమి నుంచి ఐఎస్ఎస్కి మనుషులను తీసుకురావటం కోసం బోయింగ్ కంపెనీ స్టార్లైనర్ అనే వ్యోమనౌకను తయారు చేసింది. దీని ద్వారా అంతరిక్ష కేంద్రానికి వాణిజ్య ప్రయాణాలు చేపట్టాలనేదే బోయింగ్ సంస్థ యొక్క లక్ష్యం. స్టార్లైనర్కు ఈ సామర్థ్యాలు ఉన్నాయని ప్రదర్శించేందుకు సునీత విల్మోర్ను అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఇప్పుడు వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో బోయింగ్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.